నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్, తీవ్రమైన ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతున్న వేళ జపాన్కు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ఊహకందని ఒక కొత్త సాంకేతికతతో వార్తల్లో నిలిచాయి. టోక్యోతో పాటు జపాన్లోని పలు ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండల కారణంగా వందలాది మంది వడదెబ్బకు గురై ఆసుపత్రులు పాల్పడుతుండడంతో ఎండ నుండి క్షణాల్లో ఉపశమనం పొందేందుకు జపాన్ కంపెనీలు ప్రత్యేకంగా ఒక హ్యూమన్ ఫ్రిడ్జ్ను రూపొందించి మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఆ వివరాలంటే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. జపాన్లో మనుషుల కోసం ఫ్రిడ్జ్ను కనుక్కున్నారు. అధికారికంగా డూ హియోమాన్ బాక్స్ అని పిలిచే ఈ పరికరం మనుషులు నేరుగా లోపలికి వెళ్ళి కూర్చునేలా రూపొందించిన ఒక పర్సనల్ కూలింగ్ బూత్. జపాన్లో ప్రసిద్ధి చెందిన వెండింగ్ మెషిన్లు, ఫ్రీజర్ సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఎస్డిఆర్ఎస్ కంపెనీ, ట్రస్కో నకయామా సంస్థలు ఉమ్మడిగా దీనిని తయారు చేశాయి. డూ హ్యూమాన్ బాక్స్ చూడడానికి ఒక పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రిడ్జ్లా లేదా ఫోన్ బూత్లా కనిపిస్తుంది. సుమారు 2.13 మీటర్ల ఎత్తు ఉండే ఈ బూత్లో ఒక్కరు ప్రశాంతంగా కూర్చునేలా ఒక కుర్చీ ఉంటుంది. ఈ బూత్ లోపలి ఉష్ణోగ్రత నిరంతరం 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది. మనిషి లోపల కూర్చోగానే సుమారు 5 డిగ్రీల సెల్సియస్ చల్లటి గాలి నేరుగా తల, మెడ, భుజాలు, వీపు భాగానికి వీచేలా ప్రత్యేక జెట్ నాజిళ్లు పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో అత్యంత కీలకమైన తల, మెడ భాగాలపై చల్లటి గాలి పడడం వల్ల కేవలం 5 నిమిషాల్లోనే శరీరం చల్లబడి వడదెబ్బ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుందని తయారీదారులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు, ఈ పరికరంలో అతిగా చల్లబడకుండా ఉండేందుకు 20 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా కూలింగ్ ఆగిపోయే ఆటో షట్ ఆఫ్ టైమర్ను కూడా అమర్చారు. సాధారణంగా ఎయిర్ కండిషనర్లో ఇళ్లలో కాకుండా ప్రధానంగా ఎండలో పనిచేసే కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ పరికరాన్ని రూపొందించారు. ముఖ్యంగా నిర్మాణాలు జరిగే కన్స్ట్రక్షన్ సైట్లు, ఫ్యాక్టరీలు, వేర్ హౌస్లు, వ్యవసాయ క్షేత్రాలు, రవాణా కేంద్రాలు, బహిరంగ సభలు జరిగే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని మున్సిపల్ కార్యాలయాల్లో కూడా వీటిని ఉచితంగా ప్రజా వినియోగం కోసం అందుబాటులోకి తెచ్చారు. పోర్టబుల్ వీల్స్ కలిగి ఉండే ఈ పరికరం సాధారణ ఎయిర్ కండిషనర్ల కంటే దాదాపు 50% తక్కువ విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుందని, దీనివల్ల విద్యుత్ ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ డూ హ్యూమన్ బాక్స్ ధర సుమారు 1.5 మిలియన్ల యోన్లు, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 9 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న వేడిగాలులు ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సాంప్రదాయ ఏసీలు సమర్థవంతంగా పనిచేయని చోట తక్కువ ఖర్చుతో పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా జపాన్ తీసుకొచ్చిన ఈ హ్యూమన్ ఫ్రిడ్జ్ సాంకేతికత ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని అయితే రేపుతోంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.